రావు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు షిరిడి సాయిబాబా చుట్టూ ఒక చర్చ జరుగుతోంది ఏపీ వ్యాప్తంగా చూసినట్లయితే. అయితే షిరిడి సాయిబాబా హిందూ దేవుడా కాదా అనే ఒక రకమైన చర్చ అయితే మొదలైంది. దీనికి కూడా కారణం ఏంటంటే ఏపీ ప్రభుత్వం శ్రీవాణి నిధుల్ని సాయిబాబా ఆలయాలు నిర్మించలేం అని చెప్పారు. దీనికి కారణం ఏంటి? సాయిబాబా హిందూ దేవుడేనా కాదా? ఇప్పుడు దీన్ని బట్టి ఏమనుకోవాలి? ఏపీ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఏపీలో ఇంకొక దైవం కోసం, సనాతన ధర్మం కోసం ఇంకొక కాంట్రవర్సీ మొదలైందనే చెప్పొచ్చు. ఇది కాంట్రవర్సీయా అంటే ఒక చర్చ అని అయితే నేను అంటాను, కాంట్రవర్సీ అయితే నేను అన్ను. అదేంటంటే ఇప్పుడు టీటీడీకి ఏంటంటే చాలా నిధులు ఉంటాయి. ఎందుకంటే అది వన్ ఆఫ్ ది రిచెస్ట్ టెంపుల్స్ ఇన్ ద ఎర్త్ అనమాట, ఆన్ ది ఎర్త్. అంటే భూమి మీదే అతిపెద్ద సుసంపన్నమైన టెంపుల్స్లో హిందూ దేవాలయం ముఖ్యంగా టీటీడీ ఒకటి. అది కూడా ఫస్ట్ ప్లేస్లో కూడా ఉండొచ్చు, అది మనకు తెలుసు. ఈ టీటీడీకి విపరీతమైన నిధులు ఉన్నాయి. ఆ నిధుల ద్వారా మళ్ళీ హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఉద్ధరించాలి అనే కార్యక్రమంతో మనకి శ్రీవాణి నిధులు, శ్రీవాణి ట్రస్ట్ అనేది పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా హిందూ దేవాలయాల ఉద్ధరణ, కొత్తగా హిందూ దేవాలయాలు కట్టడం, లేని చోట ఈవెన్ మనకు దళిత వాడల్లో కూడా టెంపుల్స్ కట్టాలి అని ఒక బృహత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది ఒక సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి చాలా మంచిది. ఎందుకంటే ఆ ఉద్దేశంతోనే భక్తులు అక్కడ హుండీలో డబ్బులు వేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ శ్రీవాణి ట్రస్ట్ ఫండ్స్ అనే వాటితో సాయిబాబా ఆలయాలు కట్టడానికి కుదరదు. ఎందుకంటే ఆగమన శాస్త్రాల ప్రకారం, హైందవ ధర్మం ప్రకారం, తర్వాత మన సనాతన ధర్మం ప్రకారం అక్కడ వేద సాంప్రదాయాలు ఉండవు. కాబట్టి అక్కడ సాయిబాబాని ఆలయాలు కట్టడం కుదరదు. అంటే ఏంటంటే అర్థం, సాయిబాబా హిందూ దేవుడు కాదు, సనాతన ధర్మం ప్రకారం ఆయన దేవాలయం కాదు, కాబట్టి మేము కట్టం, అన్య మతంలోకి వస్తాడా అన్నట్టు పక్కన పెట్టేశారు. ఇది ఒక బిగ్గెస్ట్ డిస్కషన్ హ్యాస్ స్టార్టెడ్. ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఏ డిస్కషన్ అండి. ఇప్పటికే ఆల్రెడీ ఇది ఒక చర్చ నడుస్తుంది. హిందూ దేవాలయ రామ మందిరాల బదులు సాయిబాబా మందిరాలు వస్తున్నాయని సాయిబాబా మందిరాలు తొలగించడం, కొన్ని టెంపుల్లో తీసుకోవడం. 2014లో అయితే ఒకళ్ళు పిల్లు, ఈవెన్ సుప్రీంకోర్టులో ఒక పిల్లు దాఖలు చేయడం కూడా జరిగిపోయిందనమాట. ఈ కాంట్రవర్షియల్కు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం పెద్ద ఆజ్యం పోసిందని చెప్పవచ్చు. మరి సనాతన ధర్మంలో సాయిబాబా దేవుడా కాదా అనే ఒక పెద్ద చర్చ మొదలైంది. ఈ చర్చ అనేది ఎక్కడ వరకు వెళ్ళొద్దో మనకు తెలియదు. రీసెంట్గా సినజిఆర్ గారు మనకి ఏం మాట్లాడారో తెలుసు. వైష్ణవ శైవ ధర్మాల కోసం మాట్లాడారు. తర్వాత ఒకప్పుడు కాశీలో ఏంటంటే సాయిబాబా మందిరం మీద అటాక్ జరగడం, తర్వాత సాయిబాబా అసలు గాడే కాదు, చాలా జరుగుతూ ఉంటాయి. ఆయన ముస్లిం, తర్వాత హిందువు కాదు, విపరీతమైన కాంట్రవర్షియల్ జరుగుతాయి అనమాట. కానీ ఈ కాంట్రవర్సీని నేను ఏంటంటే ఇప్పుడు సనాతన ధర్మం ఆధారంగా, హిందూ ధర్మం ఆధారంగా, నేను ఎప్పుడు ఐ డోంట్ వాంట్ టు డిస్క్రైబ్ దిస్ హిందువుని హిందూ ధర్మ అని పిలుస్తానండి. హిందూ మతం అని నేను చెప్పను. మతం అనేది ఇట్స్ ఎ వెస్టర్న్ కాన్సెప్ట్, అది రిలీజియస్ కాన్సెప్ట్. బట్ హిందూ మతం అనేదాన్ని పెడితే హిందూ పక్కన అది మనం వెనక్కి వచ్చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 5000 years వెనక్కి వచ్చేస్తాం అనమాట. అలా కాదు, హిందూ ధర్మ అని పిలుద్దాం, దాన్ని సనాతన ధర్మ అని పిలుద్దాం, హైందవ ధర్మం అని ఏదైనా పిలుచుకోవచ్చు. ఏ పేరు పిలిచినా ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇక్కడ వే ఆఫ్ లైఫ్, జీవన విధానం మారదు కాబట్టి. ఇప్పుడు సాయిబాబా దేవుడా కాదా? ఇదే సనాతన ధర్మంలో హైందవ తర్వాత ఆగమన శాస్త్రాల ప్రకారం అక్కడ పూజలు కార్యక్రమాలు ఉండవు కాబట్టి దేవుడు కాదు అని ఏపీ ప్రభుత్వం చెప్తుంది. కానీ వేదాలు చెప్పేది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సాయిబాబా, నేనేమంటానంటే సాయిబాబా దేవుడే. ఎందుకంటే హిందూ వేదాలు అయ్యే చెప్తున్నాయి. ముఖ్యంగా మనకేంటంటే 4 మహావాక్యాలు ఉంటాయండి. మొత్తం మనం ఉపనిషత్తులు, వేదాల్లో 4 మహావాక్యాలు ఉంటాయి. ఆ మహావాక్యాల దగ్గరికి మనం వెళ్ళి ఒకసారి మాట్లాడాలి. ఆ మహావాక్యాలు ఏంటంటే, ఆ మహావాక్యాల ప్రకారం సాయిబాబా అబ్జల్యూట్లీ ఈజ్ ద గాడ్. అబ్జల్యూట్గా ఆయన తప్పనిసరిగా 100కు 100% దేవుడే. అది కూడా హిందూ దేవుడే అవుతాడని కూడా నేను చెప్తానమాట. మొట్టమొదటి వాక్యం ఏంటంటే అహం బ్రహ్మస్మి. ఈ అహం బ్రహ్మస్మి అనేది బృహదరణ్యకలో ఉంటుంది అనమాట. ఈ బృహదరణ్యక ఉపనిషత్తులో ఉంటుంది అహం బ్రహ్మస్మి. రెండోది తత్వమసి, ఇది సంయోగ ఉపనిషత్తులో ఉంటుంది. తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ, ఇదేంటంటే ఐతిరేయ ఉపనిషత్తులో ఉంటుంది. తర్వాత ఆయం ఆత్మ బ్రహ్మం, ఇది మనకేంటంటే మనకుండేది ఏంటంటే ముండకోపనిషత్తులో ఉంటుంది. సత్యమేవ జయతే అనే పదం ఉన్న ముండకోపనిషత్తులో ఉంటుంది ఈ ఆయం ఆత్మ బ్రహ్మ. ఈ 4 వాక్యాలు కరెక్ట్గా మీనింగ్ ఎవరు ఏ చాగంటి వారు చక్కగా చెప్తే ఇంకా బాగుంటుంది, మాలాంటి వాళ్ళు చెప్పకుండా. ఇలాంటి వ్యక్తులు ఈ 4 వాక్యాలను కరెక్ట్గా వివరిస్తే మాత్రం
ఈయన సనాతన ధర్మం ప్రకారం, హైందవ ధర్మం ప్రకారం సాయిబాబా దేవుడే అని అయితే చెప్పొచ్చు. నాకు ఐ విల్ ట్రై అనమాట. నేనేం చెప్తానంటే అహం బ్రహ్మస్మి. అహం బ్రహ్మస్మి అనే వాక్యం ప్రపంచ లిటరేచర్లో, ప్రపంచ మత సాంస్కృతిక సంబంధించిన లెటర్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వర్డ్ అనమాట. అది మన వేదాలు క్రియేట్ చేసింది. సత్యమేవ జయతే, ట్రూత్ ట్రయంఫ్ వాక్యం లాగా. ఇది ధర్మో ధర్మతి రక్షిత అనేది ఒకటి ఉంటుంది. ఇలా అహం బ్రహ్మస్మి అంటే ఐఆమ్ ది గాడ్ అంటారనమాట. నేనే దేవుణ్ణి అని చెప్పడం. నేనే దేవుణ్ణి అంటే ప్రౌడ్ కాదండి. దేవుడు అంటే చక్కగా జ్ఞానం లేని వాళ్ళు చెప్తే అదొక గర్వంగా చెప్తారు. కానీ బ్రహ్మజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానంలో మునిగి తేలిపోయి ఒక చివరి దశకి శిఖరప్రాయంగా వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి అంటాడనమాట, నాకు గాడ్కి తేడాయే లేదు, ఐఆమ్ ది గాడ్ అంటాడనమాట. అందుకే ఆది శంకరాచార్య ఒకటి చెప్తాడు, ప్రతి రోజుకు ఒక్కసారైనా మీరు తత్వమసి అహం బ్రహ్మస్మి అనుకోండి అంటాడు. ఎందుకంటే మనమే దేవుళ్ళు కాబట్టి. దేవుడికి మనకి తేడా ఏంటి? అందులోంచి వచ్చిన ఒక అణువుల్లోంచి మనం వచ్చాం కాబట్టి తేడా ఏంటి? ఈ పరంగా చూస్తే సాయిబాబా గాడ్ కాదని ఎలా అంటారండి? ఇది అంటే ఎన్లైటన్మెంట్ వచ్చి ఒక అద్భుతమైన ఫకీర్గా అక్కడ వచ్చి మహారాష్ట్రలో సరైన సమయంలో వచ్చి ఎంతో అద్భుతాలు క్రియేట్ చేసిన ఆయన్ని దేవుడు కాదని ఎలా అంటారు? నేనే దేవుడిని అని చెప్పుకునే వెసులుబాటు మన హైందవ ధర్మం, సనాతన ధర్మం ఇస్తుంది కదా. ఈ సృష్టిలో ప్రతి జీవి, ప్రతి అణువణువు కూడా దేవుడే. ఆ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే వాడికి ముక్తి వస్తుంది అని చెప్తుంది వేదాలు. మరి సనాతన ధర్మం ప్రకారం ఆయన గాడ్ ఎందుకు కాదు? అదొకటి. తర్వాత తత్వమసి అనేది చెప్తుందనమాట. తత్వమసి అంటే నేనే తత్వం అసి. తత్వమసి అంటే పరమాత్మకి ఆత్మకి తేడా లేదు అని చెప్తుంది తత్వమసి. ఇది మనకి ఎక్కడుంది? సంజోగ ఉపనిషత్తులో ఉండే తత్వమసి. ఆది శంకరాచార్య కూడా చెప్పి తత్వమసి ఒక్కరోజైనా అనుకోండి అని. ఒక అద్భుతమైన వాక్యం, వేదోక్తిది. దీని ప్రకారం ఏంటంటే నాకు సోల్కి తర్వాత పరమాత్మకి, ఆయన ప్రైమ్ సోల్కి నో డిఫరెన్స్. అసలు ఈ రెండిట్ల మధ్య భేదాలే ఉండవు. ఆది శంకరాచార్య దాన్ని చాలా బాగా వివరించి 7th సెంచరీలో ఆయన చెప్తారన్నమాట. ఏమని? అద్వైత. ఇప్పుడు ఈ తత్వమసి అహం బ్రహ్మస్మిలోంచి ఆయన అద్వైత సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు, నాన్ డ్యూయలిజం అని. ఆ అద్వైత దానికంటే మనం చెప్తామండి. ఇప్పుడు దీని ప్రకారం సాయిబాబా దేవుడు కాదని ఎవరైనా అనగలుగుతారా? అసలు సాయిబాబాకి అది ప్రతి ప్రవక్తనే ఒక దేవుళ్ళుగా కొలుస్తారు. హిందూ మతంలో గురువుల్నే దేవుళ్ళుగా కొలుస్తారు, తల్లుల్నే దేవుళ్ళుగా కొలుస్తారు. ఇక ఏ మతంలో కూడా, సనాతన ధర్మాన్ని మినహాయించి ఏ మతంలో కూడా ఒక గురువుల్ని, తల్లులు, తండ్రుల్ని, పెద్దవాళ్ళని, జ్ఞానాలు ఇచ్చేవాళ్ళని, ఈవెన్ వైద్యుడిని కూడా దేవుడు అనే పిలుస్తాం సనాతన ధర్మంలో. ఎందుకంటే దేవుడికి, సోల్కి, ప్రైమ్ సోల్కి తేడా లేదు కాబట్టి. ఇక ఇంకెక్కడ కనపడదు భారతదేశంలో. ఈ వేద నేల తప్పితే వేరే చోట ఎక్కడ కనపడదు. దేవుళ్ళు కింద కొలిచేస్తాం, దేవుడితో సమానంగా పూజిచ్చేస్తాం. ఇది అనమాట. మరి దీన్ని కాదని ఎలా అంటాం? తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మం. ఇదేంటంటే కాన్షియస్నెస్ ఈజ్ బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు కాదండి, బ్రహ్మం అల్టిమేట్ నాలెడ్జ్ అనమాట. కాన్షియస్నెస్ లోపల ఉన్న భావం, మన ఆలోచన, ఇదంతా ఏంటంటే అల్టిమేట్ నాలెడ్జ్తో పోలుస్తారన్నమాట దాన్ని అద్భుతంగా. అందుకని మనస్సును కంట్రోల్ చేస్తేనే మనకి ముక్తి వస్తుంది. మనసును కంట్రోల్ చేయడమే మెడిటేషను, ఈ యొక్క అన్ని మనకు చెప్తూ ఉంటారన్నమాట. దాని ప్రకారం ఇదేంటంటే ఐతిరేయ ఉపనిషత్తులో ఉంది, అద్భుతం. తర్వాత ఆయం ఆత్మ బ్రహ్మం అంటే పవిత్రమైనది. ఈ ఆత్మ అనేది ఒక పవిత్రమైనది, దేవుడితో సమానమని. ఇలా 4 మహావాక్యాలు ఉంటాయండి మన వేదాల్లో, ఉపనిషత్తులో, వీటిల్లో. ఇదంతా వేదాంత ఫిలాసఫీకి సంబంధించిన ఒక అద్భుతమైన విషయం. ఇక రెండో విషయం ఏంటంటే సాయిబాబా దేవుడే అని చెప్పడానికి 1893 సెప్టెంబర్లో వివేకానంద ఒక 20 సంవత్సరాల యువకుడు చికాగో వెళ్ళి సర్వమత సమ్మేళనంలో ఆయన ఇచ్చిన స్పీచ్లో హిందూ మతం, నేను అంటున్నానని కాదు, ఇట్స్ నాట్ ఏ సర్ప్రైజ్, ఈ విషయాన్ని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. మొత్తం మొత్తం హైందవ చరిత్రలోనే హిందూ మతాన్ని ఒకే ఒక పదంతో అంటే అందరికీ ఒక డౌట్ వస్తుంది, హిందూ మతం ఒక సజీవ మతంగా ఎందుకుంది సనాతన మతంగా? ఎందుకంటే ఎన్నో మతాలు పుట్టినాయి, జుడాయియం, తర్వాత అబ్రహమిక్ రిలీజియన్స్ ఎన్నో పుట్టినాయి, చచ్చిపోయినాయండి. మన ముందే చచ్చిపోయినాయి. బుద్ధిజం కూడా ఇండియాలో చచ్చిపోయింది. అన్నీ మన ముందే పోటీ, మళ్ళీ కొత్త మతాలు వస్తాయి. కానీ పుట్టినప్పుడు నుంచి ఒక గంగా నదిలో, ఒక పెరీనియల్ రివర్గా, ఒక సజీవ నదిగా ఉండిపోతుంది హిందూ మతం. ఆ హిందూ మతం ఎందుకు బతుకుంది అనేదాన్ని ఎవరూ చెప్పలేరు.
ఆ హిందూ మతానికి చక్కని నిర్వచనం ఇచ్చింది 25 సంవత్సరాల యువకుడు, అది కూడా అమెరికాలో అప్పట్లో 1893, భారతదేశానికి ఉనికే లేదు వలస రాజ్యంగా ఉన్నప్పుడు. ఆయన ఒకే ఒక పదం అంటాడండి. ఆ పదం ప్రకారం సాయిబాబా దేవుడని మనం ఒప్పుకోకపోతే భారతదేశంలో కుదరదు, హిందువుగా కుదరదు. ఆయన అన్న పదం ఏంటంటే 1893 స్పీచ్లో చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆయన అంటారు, అసిమిలేషన్, ద పవర్ ఆఫ్ అసిమిలేషన్ అనే ఒక ఆయుధంతో హిందూ మతం ఒక సజీవ మతంగా ఉంటుంది, ప్రపంచానికి గురువు లాంటిది, తల్లి లాంటిది అని చెప్తాడు. ద పవర్ ఆఫ్ అసిమిలేషన్. ఇంకో విచిత్రం చెప్పనండి, ఈ అసిమిలేషన్ అనే పదం సమ్మిళితం అనమాట, దేన్నైనా కలుపుకునే తత్వం. ఇట్ ఈస్ రెడీ టు అడాప్ట్ ఎనీథింగ్ అనమాట, టు మెర్జ్ విత్ ఇట్. ఈ కలుపుకునే తత్వం అనే ఒక తత్వం అనే పదాన్నే సర్వేపల్లి రాధాకృష్ణ గారు అలా చేసి ఫిలాసఫర్ అయిపోయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోతారు. ఆ యొక్క వివేకానంద ఉపయోగించిన ఒక పదాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ఇండియన్ ఫిలాసఫీ 1-2 వాల్యూమ్స్లో చెప్తారండి. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. అద్భుతాలు ఇవన్నీ. ఈ ఏంటి అసిమిలేషన్ అంటే, హిందూ మతం అంట బుద్ధుని ద గ్రేట్ బుద్ధ అని 10వ అవతారం చేసేసుకుంది ఇక్కడ. ఏ మతాన్నైనా తన కలుపుకు వెళ్ళిపోద్ది. అది ఎందుకంటే నేను ఇంకా దీన్ని ఎలా చెప్పాలో నాకు అంతగా ఏం తెలియదు, బట్ గంగా నది ఉంటుందండి, గంగోత్రి దగ్గర వస్తుంది. ఆ గంగోత్రి దగ్గర నుంచి వచ్చిన తర్వాత కొన్ని వేల నదులు, అందరికీ కొన్ని ఉపనదులే తెలిసింది, కోసి, గండకి, ఇలాగా యమున అని కొన్ని వేల ఉపనదులు అక్కడ నుంచి కలిసి ఈ కింద బంగ్లాదేశ్లో కలిసేంత వరకే కొన్ని వేల నదులు. ఏ నది కలిసినా కొన్ని రంగులు వస్తాయి, కానీ తన యొక్క స్వభావాన్ని మాత్రం కోల్పోదు. అదొక జీవనదిలా ఉంటుంది. అలాగే ఈ హిందూ సనాతన ధర్మం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటే ముందు 5000 years నుంచి పశుపతి నుంచి ఇప్పుడు శివుడు, జ్యోతిర్లింగాలు, ఎన్నో దేవతలు చూసినా, ఇప్పుడు ఆ దేవతలు అందరి దేవతలనే దుర్గామాతగా కొలుస్తారు. ఎన్నో వేలాది ట్రైబల్ గ్రూప్స్ని కలుపుకుని, ఇటు ఆర్యన్, ఇటు ద్రవిడియన్ అన్నిటినీ కలుపుకుని, ఉపఖండంలో అన్నింటినీ కలుపుకుని, అన్నిటిని కలిపి ఒక వైవిధ్యాన్ని కలిపి తీసుకొస్తారనమాట. అదే హిందూ ధర్మం. ఆ అసిమిలేషన్, తనలో కలుపుకునే ఒక తత్వమే హిందూ ధర్మాన్ని సజీవ సంస్కృతిగా ఉంచుతుంది. మరి అందులో నుంచి ఉద్భవించిన సాయిబాబాని గాడ్ కాదని ఎలా అంటారు? అది ఇండియాని ఎన్రిచ్ చేస్తుంది, హిందూ ధర్మాన్ని పరిపుష్టం చేస్తుంది. ఎందుకంటే అప్పుడు కాలానుగుణంగా మతం మారాలి. ఇప్పుడు సాయిబాబా ఎందుకు కాలానుగుణంగా మారాలంటే, ఆయన 1838 నుంచి 1918 వరకు 80 సంవత్సరాలు ఆయన మహారాష్ట్రలో చాలా క్రూషియల్ ఏరియాలో స్వతంత్రోద్యమం పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆయన బ్రతికిన తత్వం అనమాట. అప్పుడు హిందూ ముస్లింల సమైక్యత లేకపోవడమే, ఐక్యత లేకపోవడమే దేశానికి అతిపెద్ద సమస్య. ఆ సమస్యలోంచి బయటపడేసే విధంగా అన్ని కులాలు, మతాలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడతారు. సాయిబాబా ఒక్కళ్ళే కాదండి, అన్నమాచార్య నుంచి, తర్వాత అక్కడ త్యాగరాజు నుంచి, ప్రతి భక్తి తత్వం అనేది ఒకటి ఉంటుంది, భక్తి మూమెంట్ అనేది. అటు సూఫీ మూమెంట్లో వస్తే ఈ చరిత్రలు మనం తెలుసుకోవాలి. దానికి అనుకూలంగా ఆయన తీసుకెళ్తాడు. సూరదాసు, కబీరు, ఈవెన్ కబీరు కూడా ఆ యొక్క మతతత్వం, కులతత్వం వద్దు, అందరూ ఏకం అనేది చెప్తారన్నమాట. భారతదేశానికి కావాల్సింది ఇది, మతం కావాల్సింది ఇది. ఆయన హిందూ ముస్లింలు కూడా ఆయన పూజిస్తూ ఉంటారు. మరి ఆయన గాడ్ కాదని ఎలా అంటారండి? సమాజానికి ఉపయోగపడిన మతం ఎక్కువ కాలం బతకదు. ఆ సమాజానికి అనుకూలంగా మతం కూడా తనకు అనుకూలంగా, సమాజానికి అనుకూలంగా మార్చుకునే తత్వాన్ని సాయిబాబా ఇచ్చారు. అందుకనే బాలగంగాధర్ తిలక్, ఇంకా నేను ఈయన కోసం నేను చెప్పనవసరంలే, ఓకే, బాలగంగాధర్ తిలక్ స్వయంగా సాయిబాబాని దర్శించడం, నాకు ఈ భారతదేశానికి స్వతంత్రం వస్తుందా బాబా అని ఆయనతో మాట్లాడడం, సీక్రెట్ గంటలు మాట్లాడుకుంటారు వాళ్ళు. ఈ బాలగంగాధర్ తిలక్కి ముక్తి వచ్చింది, ఆయన ఆత్మతత్వాన్ని తెలుసుకున్న యోగి, గుర్తుపెట్టుకోవాలి. అదిని తర్వాత ఈ యొక్క మా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన నాయకులు మామూలు నాయకులు కాదు, ఇలాంటి నాయకుడికి ఆత్మతత్వాన్ని బోధించి ఆయన ముక్తి కొట్టడానికి ఉపయోగపడతారు. ఎందుకంటే ఆయన్ని రంగూన్ జైల్లో 7-8 సంవత్సరాలు పడేసిన మెడిటేషన్ చేసుకుని బయటికి రాగలిగాడు ఆయన ఒకడే బతికి, గుర్తుపెట్టుకోవాలి. మరి బాలగంగాధర్ తిలక్ స్వతంత్రం వస్తుంది గాంధీ వచ్చిన తర్వాత అని చెప్తారు. తర్వాత మహాత్మా గాంధీని గొప్పగా పోలుస్తాడనమాట. సాయిబాబా ఎంతో గౌరవిస్తారో ఆయన యొక్క మతతత్వం ప్రీచ్లో కూడా, ఈ పాఠ్యాంశాల్లో కూడా ఆయన చెబుతూ ఉంటారు మహాత్మా గాంధీని. ఎందుకంటే దేశానికి ఇలాగా ఆత్మతత్వంతో సత్యం, ట్రూత్ నుంచి నడిపించడం అని. ఎందుకంటే అందరూ అంటారన్నమాట, అదేంటి మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రం తెచ్చారని. కానీ వాళ్ళందరూ ఒకటి ఒప్పుకోవాలి, ఈ దేశం అహింసా దేశం కాదంటే మహాత్మా గాంధీ కాదని చెప్పాలి. ఎందుకంటే అహింస ద్వారా స్వతంత్రం వచ్చింది. ఇక్కడ అహింసను బోధించిందే గాంధీ. కాబట్టి స్వతంత్రం గాంధీయే తెచ్చాడు.
అది సుభాష్ చంద్రబోస్ డైరెక్ట్గా చెప్తారు. ఈ విషయాన్ని నేను చెప్పక్కల, ప్రపంచం అంతా అది ఒప్పుకుంటుంది. ఎవరో ఒకరు గాంధీ ద్వారా స్వతంత్రం రాలేదు, యూట్యూబ్ వీడియోల కోసం సోషల్ మీడియాల కోసం మాట్లాడితే అది సత్యం అసత్యం అయిపోదు, అసత్యం సత్యం అయిపోదండి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇండియా అనేది ఒక ట్రూత్ని క్రియేట్ చేయగలిగింది. అహింస అనేది, ఆ అహింసాన్ని రాజకీయాల్లోకి చొప్పించి స్వతంత్రం తెచ్చాడు బ్రిటిష్ వాడిని తరిమి. ఆయన కూడా సాయిబాబా గౌరవిస్తారు. తర్వాత సాయిబాబా అసలు వివక్ష ఎందుకు, అది మనం మాట్లాడాలి. తర్వాత ఆర్ఎస్ఎస్ని కూడా అంటూ ఉంటారు, ఆర్ఎస్ఎస్ని సాయిబాబాను ఒప్పుకోదు అందరూ అంటారు. ఎందుకంటే రాముణ్ణి ప్రధాన దైవం కింద స్వీకరించి ఆర్ఎస్ఎస్ ఒప్పుకోదంట. అది కానీ నేను దీన్ని ఒప్పుకోను. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగత్ సాయిబాబాని దర్శించడం జరిగింది, షిరిడీని. తర్వాత ఈవెన్ మోడీ గారు కూడా ఈ సాయిబాబా అక్కడ దర్శించడం జరిగింది, గొప్ప స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. ఆర్ఎస్ఎస్ ఏంటంటే ఎన్లైటైన్మెంట్ చెందిన ఒక సెయింట్ అనే సాయిబాబా కూడా నేను ఎప్పుడు దేవుణ్ణి అని చెప్పుకోలేదు. కాకపోతే భక్తులు ఎప్పుడు కూడా సెయింట్ని కూడా గురువుని కూడా దైవంగా పూజిస్తూ ఉంటారు. అదే సాయిబాబాని ఏమంటారు, దత్తాత్రేయకి ఇంకొక రూపం అవతారం అనేది ఒకటి చెప్తారు. తర్వాత శివ అవతారం అని చెప్తారు, లేకపోతే రామావతారం అని చెప్పుకుంటారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కొలుస్తారు, దాన్ని కాదనకూడదు. అది 2014లో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఈ నమ్మకం అనేది ఒక ప్రాథమిక ఆర్టికల్ 25 నుంచి 28 వాళ్ళ నమ్మకానికి అనుకూలంగా నేను దాంట్లో జోక్యం చేసుకోను. అందువల్ల ఒక దేవాలయం నుంచి సాయిబాబా విగ్రహం తొలగించడాన్ని నేను జోక్యం చేసుకోవడం కుదరదు. అది భక్తుల యొక్క ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇక ఆర్ఎస్ఎస్ కూడా దీనికి వ్యతిరేకమేమీ కాదు. కాకపోతే మరి ఇంకోటి ఏంటంటే ఒక కాంట్రవర్షియల్ ఉంటుంది ఇండియాలో. ఇది అందరూ చెప్తారు, ఇండియా అంటేనే రామాలయాలు. ఇండియాలో ఉన్న 6 లక్షల నుంచి 7 లక్షల విలేజ్ల్లో 6 లక్షల నుంచి 7 లక్షల రామాలయాలు ఉంటాయి. రామనవమి, సీతారాముల కళ్యాణం, ఇది ఒక మూమెంట్గా వచ్చిందనమాట. ఎందుకు సీతారాముల కళ్యాణం ప్రతి విలేజ్లో జరిగిద్ది, గొప్పగా ఉంటుందన్నమాట. ఎందుకు జరపాలి ప్రతి సంవత్సరం అంటే ఒకటేనండి, కుటుంబ వ్యవస్థ, సంస్కృతి, ఒక పురుషుడు స్త్రీలు ఎలా ఉండాలి, కుటుంబ వ్యవస్థ ఉండాలి, ఒక పాలకుడు సమాజం వైపు ఎలా ఉండాలి, ప్రజల్ని ఎలా చూడాలి, ఇవన్నీ కూడా ఒక తత్వం అందులో ఉంటుందన్నమాట. దెర్ ఈజ్ ఎన్ ఎసెన్స్ ఉంది దానికి అనుకూలంగా రామ కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సాయిబాబా మందిరాలు వెళ్ళి రామాలయాలన్నిటిని ఆక్యుపై చేసేస్తున్నాయి. రామాలయాల ప్లేస్లో సాయిబాబా మందిరాలు వచ్చేస్తున్నాయి. అసలైన బాధ ఇదనమాట. ఒకప్పుడు నేను కూడా అది అనుకునేవాడిని. ఎందుకంటే రామాలయం ఇంపార్టెంట్, రామాలయాల బదులు సాయిబాబా ఆలయాలు వచ్చేస్తున్నాయి, సాయిబాబా ఆలయాలు ఇంకా రిచ్ అయిపోతున్నాయి. అసలు రామాలయాన్ని ఎవరు పట్టించుకునే నాడు లేడు. ఒకసారి జీర్ణోదశకి వెళ్ళిపోతే దాన్ని ఉద్ధరించేవాడు లేడని నేను కూడా చాలా బాధపడ్డా. అంటే రామ సాయిబాబా, రామ అంటేనే ఎంతో తత్వాన్ని బోధకొస్తుంది, కానీ సాయిబాబా అంటే అంత తత్వం రాదు. అది కూడా మనం చూడాలి. మరి అందుకని సాయిబాబా మందిరాలు రామాలయాలను ఆక్యుపై చేసేస్తుంటే అందరికీ బాధ. అందుకనే సాయిబాబా ఉండకూడదు, సాయిబాబా గాడ్ కాదు, ఆయన ముస్లిం గాడ్, ఇలా మొదలు పెట్టేశారండి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అదేంటంటే సాయిబాబా నేను గాడ్ అని ఎప్పుడూ చెప్పుకోలేదు. సాయిబాబా కూడా చెప్తాడు, శ్రీరామనవమి ఆయన చేస్తాడు, కృష్ణాష్టమి ఆయన చేస్తాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, సాయిబాబా ఆలయాలు వచ్చినంత మాత్రాన రామాలయాలకి ఎటువంటి ప్రాబ్లం రాదు, రామతత్వం ఏమీ అవదు, రామాయణం అనేది అది నాశనం అవడం జరగదు. పదాన్ని కూడా నేను ఉపయోగించలేను. కాబట్టి సాయిబాబా ఆలయాలు కాదు, మాస్కులు, మసీదులు ఎన్ని వచ్చినా ఈ సనాతన ధర్మానికి ఏం కాదండి, అది ఉద్ధరిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అటు వివేకానంద చెప్పినప్పుడు ఇది సమ్మిళత్వం ఉంటుంది, అంటే దేన్నైనా తనలో కలుపుకునే తత్వం. ద గ్రేట్ బుద్ధ అనే 10వ అవతారం చేసుకుంది. ఇది ఇంకా ఎవరు బుద్ధిజం వల్ల హిందూయిజం పతనావస్థకి వెళ్ళిపోయింది చివరి కొన ఊపిరితో. అలాంటిదే మళ్ళీ ఉద్ధరించుకుని అదే బుద్ధిని తెచ్చుకుని 10వ అవతారం చేసుకుందంటే అది వివేకానందే చెప్తారు అందులో. మరి అలాంటి మతం ఎందుకు పోద్దండి? కాబట్టి సాయిబాబా అంటే ఏం కాదు, ఇదంతా చాలా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు శ్రీవారి నిధుల్ని సాయిబాబా మందిరాలకు కుదరదు అనడం అనేది తప్పే అనేది నా అభిప్రాయంగా వీటన్నిటి బట్టి చెప్తున్నా. ఎందుకంటే తత్వమసి, అహం బ్రహ్మస్మి అనే పదాలు, తర్వాత ఈ యొక్క అద్వైత తత్వం ఆది శంకరాచార్య, ఇలాంటివి మనం తీసుకోవాలి. ఒక వైష్ణవిజం, శైవిజం తిక్కన ఇదే తెలుగులో ఇదే తిరుపతికి దగ్గరలో నెల్లూరు పట్టణం నుంచి వచ్చిన తిక్కన చెప్తాడు హరిహరనాథ తత్వం అని. శివ కేశవ భేదమే లేదని చెప్తారు. ఈ రెండిట్లో ఐక్యం చేస్తారు. తెలుగు నేల కూడా అంత ఈజీ ఏం కాదు. మరి ఆ ప్రాంతంలో సాయిబాబా అంటే భక్తులు కొలిసే వాళ్ళు ఎవరైనా దేవుడి కిందకే వస్తారు. వీర బ్రహ్మానందం గారు ఎవరైనా దేవుడికి ఎత్తే వస్తారు. వాళ్ళు దేవుడికి ఏం చెప్పుకోలేదు, వాళ్ళ ఇష్టం ప్రజలు. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర కాదు అంటే ఎవరు ఒప్పుకోరండి. ప్రపంచంలో అతిపెద్ద జాతర. ఆవిడ కాకతీయులు ప్రాంతంలో ఆవిడ మరణించడం జరిగింది వీరురాలుగా.
మరి సమ్మక్క సారలకి చేసుకుని దుర్గా అవతారంగా అపర దుర్గా అవతారంగా కొలుస్తున్నారు. కానీ ఇది కాదంటారా? కాబట్టి మత విశ్వాసాలకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాయిబాబా ఆలయాలను కూడా ఈ సనాతన ధర్మంలో ఒక దేవుడిగా గుర్తించాలి. అంతేగాని ఇది రాజకీయ అంశం కింద ఏదో వాడుకుందన్నట్టు ఉండకూడదు. ఇది ఏపీ ప్రభుత్వం ఈ పరిశీలన అంటే మళ్ళీ పునఃపరిశీలన రీఎగ్జామిన్ చేసి వాటిని కూడా పెడతారని మనం ఆశిద్దాం. సార్, బ్రహ్మోస్ అలాగే ఆకాష్ మిసైల్ని యూఏఈ కొంటోంది అని తెలుస్తుంది.